హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మా షిరిడి ట్రిప్లో రెండవ రోజు అండి. మేము త్రయంబకేశ్వరం వెళ్తున్నాము. ఇది 5:15 అయిందండి. మేము హోటల్ ఫ్రంట్ వ్యూ అండి బయటకు వచ్చాము. ఇంకా వెహికల్ రాలేదు. టీ తాగుదామని చెప్పి మేము కొంచెం ముందే కిందకి దిగేసామన్నమాట. మేము స్టార్ట్ అయ్యామండి త్రయంబకేశ్వరము. మా ట్రిప్పు షిరిడి ట్రిప్పు ఈ 3-4 డేస్ ఎలా జరిగింది, మేము ఏమేమి చూసామో అనేవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోస్ చేస్తున్నానండి. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కటం వల్ల నేను పెట్టే వీడియోస్ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మంచి మంచి వీడియోస్ ముందు వస్తాయండి. తప్పకుండా సబ్ చేసుకోండి. మేము ఇప్పుడైతే త్రయంబకేశ్వరం వెళ్తున్నాము. వెళ్ళే దారి వ్యూ అయితే చాలా బాగుందండి. మా డ్రైవర్ కూడా చాలా బాగా తీసుకెళ్ళాడు. తెలియని కూడా చాలా చెప్పాడు. ఇప్పుడు వెళ్ళే దారిలో మేము ముక్తిధామ్ వచ్చామండి. ఈ ముక్తిధామ్ చాలా బాగుంది. ఎక్కువ మన టూరిస్టు వీళ్ళే ఉన్నారండి. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నాసిక్, పంచవటి ఇవన్నీ వెళ్ళేవాళ్ళు దారిలో ఆగి ఇవన్నీ చూస్తున్నారు. మాకు 7:30 అయిందండి ఇక్కడికి వచ్చేటప్పటికి. పెద్దగా పబ్లిక్ అయితే లేరు మార్నింగ్. కాకపోతే లోపల అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. దేవతామూర్తులు ఎంతో బాగున్నారండి. ఎంత వైబ్రేషన్ ఉందంటే చాలా చాలా బాగుందండి. మొత్తం అంతా తిరిగి చూసాము. రామలక్ష్మణుడు, సీతాదేవి అండి, ఆంజనేయ స్వామి, శ్రీహరి అందరూ ఉన్నారండి. శివుడు, అమ్మవారు అందరూ ఉన్నారండి. మీరు ఒకసారి వరుసగా చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడైతే పంతులు గారు ఉన్నారండి. మనం టోకెన్ తీసుకుంటే శివుడికి అభిషేకం అర్చన కూడా చేస్తామన్నారు. మేమైతే దర్శనం మాత్రమే చేసుకుని వచ్చేసామండి బయటికి. చాలా బాగుందండి టెంపుల్. ఎవరైనా వెళ్ళినప్పుడు మిస్ అవ్వకండి. ఇది మేము వెళ్ళే దారిలో ముక్తిధామం దర్శనం అయ్యాక త్రయంబకేశ్వరం వెళ్తుంటే హోటల్ అండి. టిఫిన్కి ఇక్కడైతే ఆగాము. ఎంత వింటేజ్ మోడల్లో ఉందంటే ఎంత బాగుందో, చాలా బాగుంది ఈ హోటల్. అందులో టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయండి. మేము వెళ్ళిన 4 రోజుల ట్రిప్లోనూ మాకు వైట్ రైస్, మన దోశ, ఇడ్లీ అలాంటి టిఫిన్స్ కావాలంటే మాకు ఇక్కడ దొరికింది, షిరిడీలో దొరికిందండి. ఇంకెక్కడ మాకు వైట్ రైస్ కూడా దొరకలేదు, ఇడ్లీ, దోశ ఏమీ దొరకలేదండి. వేరే రొటీసు అట్లా పోహా అవే దొరికినాయి. ఇక్కడ శుభ్రంగా టిఫిన్ చేసాము. నాసిక్ త్రయంబకేశ్వరం బయలుదేరామండి. త్రయంబకేశ్వరం వచ్చామండి. కార్ పార్కింగ్ చేసుకున్నాము. మేము 200 రూపాయలు టికెట్ తీసుకున్నామండి. విఐపి టికెట్ తీసుకుని మేము 9 గంటలకైతే లైన్లోకి వచ్చామండి. ఎంత రష్ ఉందంటే మేము టికెట్ తీసుకున్నాక కూడా లైన్ మాకు 4 అవర్స్ పట్టిందండి. 9 గంటలకు మేము లైన్లోకి వెళ్తే 12:30కి మేము స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళగలిగాము. ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది కదా స్క్రీన్ మీద. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే పానపట్టు మీద మనకి త్రిమూర్తులు దర్శనమిస్తారండి. అది మనకి ఆ దేవుడు భగవంతుడు లోపలికి ఉండటం వలన మనకి కనిపించదు. అందుకని పైన మిర్రర్ పెట్టారు. ఆ మిర్రర్లో చూడమని చెప్పి మెసేజ్ ఇస్తున్నారండి దర్శనం చేసుకోమని.
చూడండి ఎంత క్యూ ఉందో. టికెట్ తీసుకుంటే 4 అవర్స్ పడుతుందండి. టికెట్ లేకుండా అయితే 6 అవర్స్ పడుతుంది లైన్ అయితే. బెస్ట్ ఏంటంటే టికెట్ తీసుకుని వెళ్ళండి. చూడండి ఎంత ఎండ ఉందో. 12:31కి మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. అయితే కాళ్ళు అయితే విపరీతంగా మండిపోయినాయండి. చెప్పులేమో ఒక చోట, వ్యూ గేట్ ఏమో ఒక లైన్ ఉంటుంది, మళ్ళీ చుట్టూ తిరిగా చెప్పుల కోసం వెళ్ళటం. అరికాళ్ళు అయితే చాలా మండిపోయినాయండి. ఆ లైన్లో కూడా వాటర్ ఫెసిలిటీ అయితే ఇక్కడ ఏమీ లేదు. ఎవరైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ వాటర్ తీసుకుని వెళ్ళండి. ఇక్కడైతే మాకు అది కొంచెం కష్టమైంది. టెంపుల్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి. చుట్టూ కొండల మధ్య ఎంత అందంగా ఉందో. చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే. కాకపోతే ఎండకి కాస్త కాళ్ళు బొబ్బలు ఎక్కేసి నడవలేకపోయాం అంతే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల కూడా ప్రహరీ చాలా బాగుందండి. గ్రౌండ్ చాలా ఉంది. చుట్టూ ఎంత తిరగాలని ప్రయత్నించాం కానీ మా వల్ల కాలేదు ఎండకి. ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చేసరికి ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అండి. ముందు చెరుకు రసం తాగాము రాగానే దాహం వేసేసి. ఇక్కడ అంతా శివలింగాలు, శంకులు, గోమతి చక్రాలు, గవ్వలు అన్నీ చాలా వెరైటీలు ఉన్నాయండి. కాకపోతే మేము షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. ఎక్కడ నీడ ఉంటుందా ఆ నీడ దగ్గరికి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి పరిగెడతమే సరిపోయింది. మాకు కాళ్ళు మంటలు వచ్చేసి ఆ నీడ నడవలేక చెప్పుల వరకు అదే పని చేసామన్నమాట. చిన్న నీడ కనిపిస్తే చాలా చూసుకుని అక్కడ దాకా పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ ఆగవలసి వచ్చేది. మళ్ళీ అట్లానే చెప్పుల వరకు అలాగే వెళ్ళాము. ఆగిన చోటే కొద్దిగా వీడియో తీసాను అంతేనండి. షాపింగ్ ఎలా ఉందో చూసేయండి. తిరిగి మళ్ళీ మేము సేమ్ టిఫిన్ ఎక్కడైతే చేసామో అక్కడే లంచ్ చేసి రూమ్కి వచ్చేసాము. ఒక పంచవటి మిస్ అయ్యామండి. ఇంకా మాకు అప్పటికే చాలా అలసిపోయినట్టు అయిపోయింది ఎండకి. బెటర్ ఏంటంటే ఈ సమ్మర్లో వెళ్ళకపోవటమే బెటర్ అనిపించింది నాకైతే. హాలిడేస్ వీకెండ్స్లోనూ చాలా రష్ ఉంటుంది. ఎండల్లో కష్టం అనిపించింది నాకైతే. ఇంక సమ్మర్లో ఇలాంటి టూర్లు కష్టమనే అనిపించింది. ఇవన్నీ చూసుకొని ఇంకా మేము పంచవటి ఒకటి క్యాన్సిల్ చేసుకుని ఇంకా లంచ్ చేసి రూమ్కి వచ్చేసామండి. షిరిడి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాం అంతే. థర్డ్ డే మేము వెంటనే నైట్ 2 అవర్స్ రెస్ట్ తీసుకుని నైట్ జర్నీ చేస్తున్నామండి కొల్హాపూరు. నెక్స్ట్ వ్లాగ్ కొల్హాపూరు లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్ మీకు చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి.